ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేద్దామని చెప్పి బయటకు వచ్చానండి. ఫుల్ ఎండగా ఉంది. జస్వి పాప అయితే నిద్ర లేచిందండి. లేవగానే నేనైతే కనిపించలేదు కదా, ఇంకా బయటకైతే వచ్చేసిందండి. వాళ్ళ డాడీని వెతుక్కుంది. నాన్న అని అడిగింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారని చెప్పాను. ఇంకా మొక్కలు చూస్తూ అలా నవ్వుతుందండి. ఇంకా జస్ట్ అలా వీడియో తీశాను. పూజ కూడా అయిపోయిందండి ఈరోజు. మా వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జస్వి పాపకి బ్రష్ చేయించాలి కదండి, బ్రష్ అయితే చేయించేశాను. అదన్నమాట. ఆ సాంగ్ ఏంటంటే దోస అమ్మ దోస అమ్మ వేసిన దోస, మా జస్వి మాత్రం ఈసా ఈసా అమ్మ వేసిన ఈసా అంటదండి. ఇంకా జస్వికి టిఫిన్ అయితే పెట్టేశానండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను వైట్ రైసు పప్పు తోటకూర అయితే చేసేసాను. ఇంకా వంట అయిన తర్వాత గిన్నెలు వస్తాయి కదండి, అవి కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా జస్వి పాపకి నీళ్లు పెట్టేసి స్నానం చేపించేసానండి. వీడియో తీస్తున్నానని చెప్పి మంచం మీద నుంచి కిందకైతే దిగిపోయింది. ఇంక ఇప్పుడు పెద్ద టాస్క్ అన్నమాట. ఏంటంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదండి, జస్వికి అన్నం పెట్టాలి. ఇంకా ఏదోలాగా నాకు చుక్కలు అయితే చూపించేస్తుందండి. ఒక్క 2 ముద్దలు తినడానికి ఏదోలా కష్టపడి ఒక 2 ముద్దలు పెట్టేసి లోపలికైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా ఒక స్టవ్ మీద పాలు, ఒక స్టవ్ మీద టీ అయితే పెట్టేసుకున్నాను. జస్వి అయితే నిద్ర లేచిందండి. ఇక్కడ టీవీ చూస్తుంది జస్వి. ఇంకా తనకి ఈవినింగ్ స్నాక్ కింద ఒక చపాతీ అయితే ఉందండి. అదైతే పాలల్లో వేసి ఇచ్చాను. జస్వి పాలు పెరుగు డైరెక్ట్గా అయితే తాగదండి. ఇలా ఏమన్నా చేసిస్తాను. ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి ఈవినింగ్. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా జస్వి నేను కూడా రెడీ అయిపోయాము. జస్వి కోసం షాపింగ్కి అయితే వెళ్తున్నామండి. మా వారైతే రెడీ అవ్వమన్నారు. ఇంకా మా వారు ఆఫీస్ నుంచి అయితే రాలేదండి. జస్వి కోసం చిన్న షాపింగ్ అయితే ఉంది. ఎందుకో చెప్తానండి. జస్వికి అక్షరాభ్యాసం అవ్వలేదండి. ఇంకా దానికోసం పట్టులంగా తీసుకుందామని చెప్పి ఇంకా మెయిన్ రోడ్లో ఉన్న ఎంఎస్ కట్ పీస్ సెంటర్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయండి. మనం స్టిచ్ చేయించుకోవడమే. మనకు నచ్చిన క్లాత్ తీసుకొని ఎన్ని మీటర్స్ పడుతుందో అన్ని మీటర్స్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవడమే. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా కాకినాడలో ఉంటే విజిట్ చేయండి. వెళ్ళగానే ఈ ఎల్లో తీసుకుందాం అనుకున్నానండి, కానీ ఎల్లో జస్వికి ఆల్రెడీ పట్టులంగా ఉందండి. కొంచెం వర్క్లో చూపించమన్నాను, చాలా ఉన్నాయి. ఇంకా వర్క్లో మళ్ళీ ఉంచుకుంటుందో లేదో. అసలు కొంచెం కూడా హాట్గా ఉండకూడదండి జస్వికి. కొంచెం గుచ్చుకున్న వేసుకోదు. మా జస్వి ఎలా ఉంటుందో, పిల్లలందరూ ఎలా ఉంటారో తెలియదు. ఇంకా జస్వికి మాకు నచ్చిన కలర్ అయితే తీసేసుకున్నానండి. ఈ సారీ 1650 అంటండి. బాగుంది కదండి. ఇంకా షాపింగ్ అయితే చేసేసాము. వనమూలికల షాప్కి అయితే వచ్చామండి. పంప్కిన్ సీడ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. జస్వికి ఏం తీసుకున్నానో ఈ వ్లాగ్లో అయితే చూపించట్లేదు. జస్వికి అక్షరాభ్యాసం చేసిన రోజు అయితే డ్రెస్ వేస్తానండి, అప్పుడైతే అందరూ చూడండి. ఇంక ఇంటికి వచ్చే ముందు నా కోసం దోశ అయితే తీసుకున్నాను. మా వారు జస్వి అయితే డిన్నర్ చేసేసారండి. నేను కూడా దోశ తినేసాను, వాళ్ళు రైస్ తిన్నారు. ఇంక ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయినాయి. స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా రేపటికి టిఫిన్కి పెసలు అయితే నానపోసాను. ఇదండి ఈరోజుటి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.